అలాంటి సినిమా మళ్ళీ రాకపోవచ్చు ప్రభాస్ గారికి. అదొక మైల్ స్టోన్ ఆయనకి. అంత 2000 కోట్లు వచ్చింది బడ్జెట్ బాహుబలి 2కి. ఇలాంటి సినిమా రాదు నాకు తెలిసి ఆయన లైఫ్. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ గారికి ఒక లాటరీ అంటారు చాలా మంది. ఎందుకంటే ఇంతకు ముందు పెద్దగా మార్కెట్ లేదు, 50 కోట్ల వరకు ఆయన మార్కెట్ ఉంది. దీంతో మాట ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతుంటారు. అది యాక్సెప్ట్ చేస్తారా? చేయరు ఎవరు, ఓవర్ నైట్ ఎవరు కాదు బ్రో. కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారు. దీనికి మించిన సినిమాలు ఇంకా రావచ్చు ఫ్యూచర్ లో. ఎందుకు రావు? ఇప్పుడు వస్తున్న స్పిరిట్ అని, ఇంకా రాజాసాబ్ గానీ అవి ఇంకా మించి వచ్చేమో దానికంటే. అట్లా ఎందుకు అనుకోవాలి? 2000 కోట్ల 3000 కోట్లు రావచ్చు ఆ సినిమాలకి. బాహుబలి వల్ల టాలీవుడ్ కి జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటంటే ఏం చెప్తారు? ఒక తెలుగు సినిమా పరిశ్రమను ఒక ఇండియా స్థాయి తీసుకెళ్లాడు పాన్ ఇండియాకి. అది మాత్రం మనం తెలుగు వల్ల గర్వపడవచ్చు ఆ విషయంలో. మళ్ళీ రీ రిలీజ్ అవుతుందంట, 2 పార్ట్లు కలిపి ఒకే పార్ట్గా. మళ్ళీ అంతే ఆదరణతో జనం చూస్తారా? చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే దాంట్లో స్టఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. స్టఫ్ ఉంది కాబట్టి 2000 కోట్లు ఆ సినిమాకి 1, 2కి. సో మళ్ళీ చూస్తారు రిలీజ్ చేస్తే. బాహుబలి గురించి చెప్పేది ఏముంది భయ్య, మన ఇండియా రికార్డ్ అది. మన ఇండియాలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఖ్యాతి చూపించింది మన బాహుబలి. ఆ సినిమా గురించి మనం మాటల్లో చెప్పలేము, అట్లాంటి సినిమా అది. అప్పట్లో మనకు రెస్పెక్ట్ లేదు, అది లేదు అని చెప్పి చాలా వచ్చాయి. ఏదో స్టేజ్ మీద చిరంజీవి గారు చెప్పారు, గోవానో సంథింగ్ ఎక్కడ వెళ్తే తెలుగు ఇండస్ట్రీ అంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు అది అని చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు దేశాల్లో కూడా మన ఖ్యాతిని చాటింది మన బాహుబలి. బాహుబలి టాలీవుడ్ కి ఇచ్చిన మంచి ఏంటి, చెడేంటి? చెడు అనేది ఏం లేదు భయ్య. బాహుబలి ద్వారా టాలీవుడ్ కి ఇచ్చిన మంచే ఉంది భయ్య. మన రాజమౌళి గారి దయ టాలీవుడ్ కి ఒక పేరు అనేది తెచ్చింది భయ్య. ఒక హైప్. ప్రతి సినిమా ఇప్పుడు బాహుబలి ఉంది చూడండి, బాహుబలి తర్వాత ఒక మంచి, బాహుబలి తర్వాత బాహుబలి 2 వచ్చింది, ఒక హైప్ తో వచ్చింది. ఒక హైప్ ని పెంచడము అలా అని చెప్పేసి ప్రతి సినిమా హైప్ తో వచ్చి ఒక మంచి కంటెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడం, అట్లాంటివి జరగడం అలా ఇప్పుడు ఇంతకుముందు రేర్ గా జరుగుతుండే, ఇప్పుడు చాలా జరుగుతుంది. మరి ప్రభాస్ గారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు, లాటరీ కొట్టారని చెప్పి చాలా మంది అంటుంటారు, మీరేమంటారు? అయ్యా లాటరీ ఏముంది భయ్యా, ఇంతకుముందు సినిమాలు చేయలేదా? ఆ ఒక్క సినిమాతోనే ఫేమ్ అయ్యారా చెప్పండి? ఫస్ట్ అంత మార్కెట్ లేదు కదా ప్రభాస్ గారికి, బాహుబలి తర్వాత మార్కెట్ వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు మార్కెట్ ఏముంది భయ్యా, నైట్ కి నైట్ స్టార్లు అవ్వడం లేదా టిక్ టాక్ లో ఆడాయిడా? అప్పుడు ఎప్పటి నుంచో కష్టపడితేనే ఎప్పుడో ఒకటి క్లిక్ అవుతుంది. ఇది ఆయన ఎప్పటి నుంచో కష్టపడుతున్న సినిమాలే, ఆయన ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. ఇట్లాంటి కంటెంట్ ఆయనకు దొరకలేదు, ఇప్పుడు కంటెంట్ దొరికింది, దాని వల్ల ఎక్కువ పేరు వచ్చింది అంతే. ఆ విషయంలో ఆయనకి లక్కీ లాటరీ అని చెప్పేసి, లేకుంటే లాటరీ టికెట్ అని చెప్పేసి, ఏమంటారు లక్కీ ఏమంటారు అది, లక్కీ డ్రా విన్నర్ అని చెప్పేసి అట్లాంటివి చెప్పి పెట్టడం కామన్. ఇప్పుడు కామన్ కదా, అసలు చెప్పొద్దు. ఇప్పుడు ఈగని పెట్టి రాజమౌళి గారు సినిమాని తీశారు, ఈగ ఫేమ్ అవ్వలేదా? అంతే అన్న. బాహుబలి అనేది ఒక ఎపిక్ సినిమా అన్న, సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే మన తెలుగు సినిమాని ఒక స్టాండర్డ్ కి సెట్ చేసి ఆస్కార్ లెవెల్ కి తీసుకొని పోవడం కానీ, ఇంటర్నేషనల్ లెవెల్ అయినా సరే మన తెలుగు స్థాయి అనేది నిరూపించుకుంది. కాబట్టి మనందరం గర్వపడే సినిమా అన్నది. మరి టాలీవుడ్ కి బాహుబలి ఇచ్చిన మంచి ఏంటి, చెడు అన్న? మంచి అయితే మాత్రం మన టాలీవుడ్ ఒక తెలుగు సినిమా ఏ స్టాండర్డ్ అయితే సెట్ చేయాలో అంత పీక్ లెవెల్ కి అయితే సెట్ చేసిండ్రు. కానీ ఇంకోటి అదే చెడు అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి టికెట్ హైక్ అనేది ఆ సినిమా నుంచే చూస్తాం. కాబట్టి కొంతవరకు అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దాన్ని పర్చేస్ చేసుకొని మళ్ళీ సినిమాలకు పోవడం. ఇప్పుడు ఉండే సినిమాలు కూడా అదే తరహాలో నడిచి టికెట్ ప్రైజులు ప్రతి దానికి హైక్ కావాలనేసి ప్రతి ఒక్కరు అడగడం కొంతవరకు డిసడ్వాంటేజ్ అన్న. మరి బాహుబలి ప్రభాస్ గారికి ఒక లాటరీ అని చెప్తున్నారు, మరి మీరేమంటారు? లేదన్న, లాటరీ అయితే కాదు, తను పడిన కష్టానికి పే ఆఫ్ చేసిందన్న అంతే. ఎందుకంటే ఒక మనిషి 150 కేజీల నుంచి 100 కేజీలకు 80 కేజీలకు రావడము, 80 కేజీల నుంచి మళ్ళీ 150 కేజీలకు రావడము, తనకి ఎంతో ప్యాషన్ ఉంటేనే ఈ రకంగా వర్క్ చేసింటాడు. కాబట్టి ఖచ్చితంగా తన స్కిల్ అన్న అంతే. మరి బాహుబలి మళ్ళీ రీ రిలీజ్ చేస్తా అంటున్నారు. సో 2 పార్ట్స్ కలిపి ఒకేసారి బాహుబలి ఎపిక్ అని చెప్పి రిలీజ్ చేయబోతున్నారు అనే టాక్ వస్తుంది. మరి సేమ్ రిలీజ్ అవుతే బోరింగ్ ఉంటుందా, లేకపోతే సేమ్ అలానే కలెక్షన్స్ ఉంటాయి? కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్న. ఎందుకంటే ప్రభాస్ అన్న కట్అవుట్కి చాలు ఏ టికెట్ అయినా దిగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ అయినంత స్థాయి కాకపోయినా సరే దాంట్లో సగం 50% అయితే పక్కా కలెక్షన్స్ వస్తాయన్న. మార్కెట్ స్థాయి చాలా పెరిగింది. అప్పుడు 2015 కరెక్ట్ గా 10 years బ్యాక్ బాహుబలి 1 Part 1 రిలీజ్ అవడం జరిగింది. ఇంత బాహుబలి ముందు వరకు కూడా మన బడ్జెట్లు గానీ, మన మార్కెట్ స్థాయి గానీ, మన వాల్యూస్ చాలా లోలో ఉండేవి. అంటే ఒక 100 కోట్ల సినిమా అంటే ఒక బాలీవుడ్ కి అంకితం, టాలీవుడ్ కి ఇట్లాంటి సినిమాలు లేవు అనుకున్న తరుణంలో ఒక బాహుబలి వచ్చి ఏకంగా ఒక 1000 కోట్లు 2000 కోట్ల వరకు ప్రపంచం సృష్టించింది. కాబట్టి ఏంటంటే దీనివల్ల బాహుబలి వల్ల స్టాండర్డ్స్ పెరిగినాయి, బాగా బడ్జెట్లు పెరిగినాయి, పాన్ ఇండియా లెవెల్ సినిమాలు వస్తున్నాయి. ఒక బాలీవుడ్ లో మనం బాలీవుడ్ స్థాయికి మనం చేరుకోమని గతంలో ఒకసారి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. బాలీవుడ్ వాళ్ళే టాలీవుడ్ వైపు చూస్తున్నారు. అంటే అంత మార్కెట్ అనేది టాలీవుడ్ నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీగా ఇప్పుడు దేశంలో ఉందంటే ఒక బాహుబలినే దానికి కారణం. ఆద్యం పోసిన బాహుబలి ఒక లాటరీ అని, ఒక ఓవర్ నైట్ ఆయన స్టార్ అయిపోయాడని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు, ట్రాల్స్ చేస్తుంటారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు లాటరీ అంటే. అట్లంటే అది బిగ్ సక్సెస్ అయింది కదా 2 ఫిల్మ్స్, Part 1 Part 2.
దాని తర్వాత కూడా కొన్ని ఫ్లాప్లు వచ్చినాయి. దానికి ముందు ఆయనకి ఒక 50 కోట్ల కన్నా మార్కెట్ లేదని మాట్లాడుకుంటుంటారు చాలా మంది, అంటే ఇతర హీరోల ఫ్యాన్స్. అది కుళ్ళుతో అనుకోవచ్చా, లేదంటే మరి అది నిజంగానే లాటరీ అనుకోవచ్చా? అంటే ఒక మాట చెప్పాల, రాజమౌళి దర్శకుడు రాజమౌళి ప్రభావం చాలా వరకు ఉండదని చెప్పొచ్చు. ఈ బాహుబలి ప్లేస్ లో లాటరీ అనే చెప్పొచ్చు ఒక మాట అయితే. ఎందుకంటే బాహుబలిలో ప్రభాస్ కాకుండా ఆహార్యం ఉన్న, ఆ దేహం ఉన్న ఏ హీరో ఉన్నా సరే మన మార్కెట్ స్థాయి ఈ లెవెల్లోనే ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఇక టాలీవుడ్ మార్కెట్ పెంచడానికి రాజమౌళి ఉపయోగించుకున్న ఒక బొమ్మ ప్రభాస్ అని చెప్పొచ్చు. ఆయన ప్రభాస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ కాకుండా ఇంకో హీరోని సెలెక్ట్ చేసుకుంటే, రామ్ చరణ్ సెలెక్ట్ చేసుకుంటే రామ్ చరణ్ అయి ఉండేవాడు. కాబట్టి రాజమౌళి ఎవరు సెలెక్ట్ అవుతారో దానికి చూసి రాజమౌళి సృష్టించిన ప్రపంచం అని చెప్పొచ్చు. అంటే ఆ ప్లేస్ లో ప్రభాస్ అని కాదు, ఎవరున్నా సరే అంత పెద్ద హిట్ అయిపోయేది అది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది, 2 పార్ట్లు కలిపి ఒకే పార్ట్గా చూపిస్తారంట, అది మళ్ళీ సక్సెస్ అవుతుంది థియేటర్స్ లో. చాలా మంది రిలీజ్ ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా, బాహుబలి అంటేనే దాదాపు 3 hours సినిమా. 2 కలిపి తీస్తే అంటే ఇప్పుడు బిగినింగ్ పార్ట్ 1 బిగినింగ్, పార్ట్ 2 కంక్లూజన్ అని వచ్చింది 10 years బ్యాక్. ఇప్పుడు 2 కలిపి అంటే దాన్ని ఒక అడ్జస్ట్ చేసి కంజెస్ట్ చేసి తగ్గించి తీస్తే బెటర్గా ఉంటుంది. అలానే తీస్తారు అలా దానికి ఎపిక్ అని పేరు. వీలైనంత వరకు దాన్ని 3 hours 3.5 hours లో ముగిస్తారనిపిస్తుంది. కాబట్టి 2 కలిపి తీసి ఇంత షార్ట్ లాగా ఎలా తీస్తారు సినిమా 10 years తర్వాత మళ్ళీ ఇటువంటి రిలీజ్ చూడటానికి మాత్రం ఎదురు చూస్తున్నాము. బాగా ల్యాగ్ ఉండకుండా ఉంటే చాలు.